అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? నేను పెట్టిన దయ్యం ఏది, నా ఫ్రెండ్ ఏడి, కొత్తగా వీడేవాడు? వాడు వెళ్ళిపోయాడు. ఎస్, ఇల్లు నాదే. వాడికి ఇంకా నా మీద నమ్మకం కలగలేదు. నేను వాడిని ఎలా నమ్మించాలి? ఏం చేయాలి, ఎలా చేయాలి? ఇప్పుడు నా ప్లాన్ ఫెయిల్ అవుతే ఇంకా ఇల్లు నాకు దక్కదు. సో నేను ఇప్పుడు ఒక ప్రాంక్ ప్లే చేయాలి. ఏం చేస్తే వాడు నమ్ముతాడు నన్ను? ఇంకా ఏం చేద్దాము? ఓకే, నాకు ఇప్పుడు తట్టింది. వీడు పెద్ద సమర్థుడు అనుకుంటున్నాడు. నేను ఆడికన్నా పెద్ద సమర్థుడిని. యా, కట్ 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 కట్. ఏయ్, చాలా బాగా వచ్చింది. గుడ్ జాబ్ బ్రో, వెల్ డన్. చాలా బాగా వచ్చింది. నేను అనుకున్న దానికంటే చాలా బాగా చేశారు. షూటింగ్ అయిపోయింది, ఇంటికి వచ్చాం, అంతా బాగానే వచ్చింది. కానీ ఆ క్లైమాక్స్ ఒక్కటి నాకు డౌట్గా ఉంది. అసలు పబ్లిక్కి రీచ్ అవ్వాలంటే ఆ క్లైమాక్స్ ఎలా ఉండాలి? దీని గురించి ఎవరిని అడిగితే బాగుంటుందా? పోనీ ట్రై చేద్దాం. నా గర్ల్ ఫ్రెండ్ అడిగితే? ఓ సారీ, మీకు చెప్పలేదు కదా, నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది. మీకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం అనుకుంటా. అవును. మీరు తీసే పూల పేరు మీకు తెలుసా? తెలీదు. ఈ పూల స్పెషాలిటీ మీకు తెలుసా? ఇవి రైనీ సీజన్లో రెడ్గా ఉంటాయి, వింటర్ సీజన్లో వైట్గా ఉంటాయి. రియల్లీ? బై ది వే, నా పేరు అఖిల్. మీ పేరు? నువ్వేమన్నా అఖిలేని అఖిలా నీ పేరు చెప్తున్నావు? అలా కాదు, బేసిక్గా నాకు కూడా ఫోటోగ్రఫీ అన్నా, ఫోటోలు తీసే వాళ్ళన్నా చాలా ఇష్టం. అందుకే తెలుసుకుందామని. అవునా? అయినా అలా స్ట్రేంజర్స్ కి పేరెట్లా చెప్తాం? నువ్వే కనుక్కో. అంటే మిమ్మల్ని చూడగానే ఎవరో దగ్గర వాళ్ళని చూసిన ఫీలింగ్ వచ్చింది, అందుకే అడిగాను. ఇంకేం లేదా? సరే, వర్షం పడుతుంది, నేను వెళ్తున్నా. నీ పేరేంటో చెప్పొచ్చు కదా. కనుక్కో. హలో, వ్యాసు, ఇంటికి రారా, నీతో మాట్లాడాలి. అదే క్లైమాక్స్ గురించి మనం అనుకున్నాం కదా. ఓకే, చలో బాయ్. అరే, మొన్న ఏదో క్లైమాక్స్ అన్నావు. క్లైమాక్స్ అది కాదురా, మొన్న అక్కడ లొకేషన్ చూడడానికి పార్క్ వెళ్ళాను రా. అక్కడ అమ్మాయి కనపడింది చూడు, ఎంత బాగుందో. ఐఎమ్ ఇన్ లవ్ విత్ హర్. అండ్ యు నో వాట్, తనకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం అనుకుంటారా, కెమెరాలు పట్టుకొని తిరుగుతూనే ఉంటుంది. కానీ ఎంత బాగుంటుంది. ఎప్పుడు మెడలో క్యామేసుకొని ఫోటోలు దిగుతుంది తనేనా ఏంటి? అవునరా. తెలియని విషయం ఏంటంటే తను నా క్లాస్మేట్. నీకు ఫేస్బుక్ లో ఫ్రెండా? అలా తనకి ఫేస్బుక్ లో రిక్వెస్ట్ పంపాను. అలా తను నా ఫేస్బుక్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసుకుంది. చాలా రోజులు చాట్ చేశాం, నంబర్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నాం, వాట్సాప్లో బాగా దగ్గర అయిపోయాం.
వన్ ఫైన్ డే. Will you be my part of your life? ప్రియతమా చేరుమా చేరువైన ప్రాణమా ప్రాణమా బంధమా నన్ను వీడిపోకుమా ప్రియతమా చేరుమా చేరువైన ప్రాణమా. హలో, నిజమేనా? నిజమే. నిజంగా నిజమేనా? నిజంగా నిజమే. నేను నమ్మను. నమ్మాలి. ఎందుకు నమ్మవు? ఎందుకు నమ్మాలి? మెసేజ్ చేస్తే నమ్మేస్తారా? నమ్మాలి. నిజంగా ఐ వాంట్ యువర్ లైఫ్. ఇప్పుడు నిజమేనా? ఆహా, నిజం కాదు. నిజం అనుకుంటున్నావా? కాదు, నేను క్యాండీ క్రష్ గేమ్ ఆడుతున్నా, అందులో నా లైఫ్ అయిపోయింది. నేను క్యాండీ క్రష్ లైఫ్ గురించి అడిగాను. లేదు లేదు. అయ్యయ్యో. ఓకే, విల్ మీట్ టుమారో. ఇంకా లాభం లేదు. రేపు ప్రపోజ్ చేసేయాలి నీహాకి. రేపు నీహా ప్రపోజ్ చేయాలి. ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిని ట్రై చేద్దాం. ఐ లవ్ యూ మై రాధా రాధా రాధా. బాగుందా? బాలేదు. ఇప్పుడు కింగ్ నాగార్జున ట్రై చేద్దాం. చితిని పట్టిన టేక్ చెక్కలాగా వాట్రంగా ఉండు. పాలే. అమ్మాయిలను ప్రపోజ్ చేసే స్టైల్లో పవన్ కళ్యాణ్ తోపు. ఆయనలాగా మనం ఎలాగూ చేయలేం. వాళ్ళ ఫ్యాన్స్నైనా ఫాలో అయిపోదాం. సంజయ్ నచ్చితే వెళ్ళి నువ్వు నాకు నచ్చావని చెప్పే. ఎలా చెప్పాలా అని నోటితో చెప్పరా యాదవా. లవ్ లో ఫీల్ అవ్వడానికి ఆ పాటలు ఈ పాటలు ఎందుకు? మనోడి పాటే చూద్దాం. मैं हारा जैसे टूटा हुआ हो सितारा, उस आंसू उसके आहे, मेरे हिस्से में है दर्द सारा, सपने आंसू. ఆ నెక్స్ట్ డే నీహాన్ కలిశాను. ఇవన్నీ కాదులే గాని మన స్టైల్లో ప్రపోజ్ చేసేద్దామని ఫిక్స్ అయ్యాను. నీకు ఈ షర్ట్ కలర్ గుర్తుందా? అదే
మనం ఫస్ట్ టైం కలిసినప్పుడు నువ్వు ఇదే కలర్ వేసుకున్నావు. ఆ, గుర్తుంది. నేహా, యాక్చువల్లీ నీకోటి చెప్పాలి. చెప్పు. నేహా, నా మనసు రాయిలా ఉండేది నిన్ను చూసేదాకా. అస్సలు కరగలేదు నిన్ను చూసేదాకా. కానీ వన్స్ నిన్ను చూశాక కరిగిపోయింది. నాకు నువ్వంటే ఇష్టం, చాలా చాలా ఇష్టం. నిన్ను చూశాక నా కళ్ళకి ఇంకేది అందంగా కనిపించట్లేదు. ఐ లవ్ యూ. యాక్చువల్లీ నేను కూడా నేను చూసిన వెంటనే పడిపోయాను. ఐ లవ్ యూ. అలా మా లవ్ స్టోరీ సక్సెస్ అయింది. తను సినిమాలు బాగా చూస్తుంది, ఐడియాలు కూడా బాగా ఇస్తుంది. అందుకే నా క్లైమాక్స్ గురించి తను ఒక ఐడియా అడగాలి. ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఇదే నేహా, నేను హౌస్ అనే షార్ట్ ఫిల్మ్ తీశాను కదా, ఆ లొకేషన్ ఇదే. దీంట్లో సినిమా అంతా బాగా వచ్చింది, కానీ క్లైమాక్స్ ఒక్కటి నాకు అర్థం కావట్లేదు. ఏం చేద్దామని. అవునా, ఓకే సరే, నాకు కూడా ఏమైనా ఐడియా వస్తే చెప్తాలే. ఏం చేస్తున్నావు? చిన్నప్పటి నుంచి నాకు హారర్ ఫిల్మ్స్ చూడడం అంటే ఇష్టం. అందులో లాస్ట్కి వస్తుంది బేస్డ్ ఆన్ ట్రూ లైఫ్ ఇన్సిడెంట్స్ అని. దాన్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యా. అసలు దయ్యాలు ఉన్నాయా లేవా అని ఒక డౌట్ వచ్చింది. అందుకే నేను ట్రాప్ చేశా. నేను లవ్ చేస్తున్నట్టు యాక్ట్ చేశాను. నీకు తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు నేను నిన్ను చంపేస్తాను. ఇప్పుడు నా క్లైమాక్స్ ఓకే అవ్వాలి అంటే నువ్వు చచ్చిపోవాలి. నువ్వు చచ్చిపోవడం వల్ల నాకు 2 బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి, సినిమాల్లో చూపించినట్టు ట్రూ లైఫ్ ఇన్సిడెంట్స్ అనేది ఉందా లేదా అని తెలుస్తుంది. 2, ఒక మనిషి చచ్చిపోతే దయ్యంగా తిరిగి వస్తుందా లేదా అనే విషయం కూడా తెలుస్తుంది. ఇప్పుడు నేను చంపేది నువ్వు నన్ను అటాక్ చేసినందుకు అనుకుంటున్నావా? కాదు, అది కాదు రీజన్. రేయ్, నువ్వు అక్కడ ఏమేం చేసావో గుర్తుందా? ఇక్కడ ఏముందో అసలు తెలుసా నీకు? నీ సాటిస్ఫాక్షన్ కోసం ఎన్నెన్నో దారుణాలు చేసావు. అసలు ఇల్లు గుర్తుందా? లోపల ఎవరున్నారో గుర్తుందా? లోపల ఎవరున్నారో తెలుసా నీకు? అసలు వీడేంటి ఇక్కడ అని అనుకుంటున్నావా? నీకు అంతా తెలుస్తుందాగు.